Hi, welcome to class flat unit 4. సో ఇది R22 రెగ్యులేషన్ R18 రెగ్యులేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దీనిలో జస్ట్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మామ, జస్ట్ 2. ఈ 2 నేర్చుకున్నావు అనుకో నువ్వు గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ తగులుతుంది. సో ఫస్ట్ ఏంటిది, నార్మల్ ఫార్మ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, ఇది ఒక లాంగ్ ఆన్సర్. సో దీన్ని ఇంకోలాగా కూడా అంటాడు, క్వశ్చన్ ఏమడుగుతుంటాడంటే రెడ్యూస్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాడు టు నార్మల్ ఫార్మ్ అట్లా అడుగుతాడు. లేకపోతే ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఏడుంది క్వశ్చన్ ఇంకో, కన్వర్ట్ ద CGF టు CNF అంటాడు. CNF అంటే చామ్స్కీ నార్మల్ ఫామ్. సో ఇది కూడా 2 క్వశ్చన్లు సేమ్ అనమాట. ఈ క్వశ్చన్ 2 క్వశ్చన్లు సేమ్. ఎట్లా బ్రో అంటే నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేయడం అన్నా సరే, చామ్స్కీ నార్మల్ ఫామ్ లాగా కన్వర్ట్ చేయడం అన్నా సరే సేమ్. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని రెడ్యూస్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది, చామ్స్కీ నార్మల్ ఫామ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ reduction of context free grammar, second step remove the unit productions, third step remove the null productions. సో 3 steps అనమాట. సో డెడ్ ఈజీ ఉంటుంది, ఇది డెడ్ ఈజీ. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్కి, దీంట్లో ఏమో చిన్న చిన్న ఎగ్జాంపుల్తో ప్రాక్టీస్ చేపిస్తా, లాస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అర్థమైపోతుంది. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్, నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఇప్పుడు మనకి ఇదొక గ్రామర్ ఉంది, దీన్ని కాంటెక్స్ట్ ఫ్రీ అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అట్లా డిఫరెంట్ ఉంటుంది అనమాట. రూల్స్ అనేవి ఉండవు. ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ సో ఎస్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇట్లా కూడా ఉంటుంది. సో దీనికి ఒక కాంటెక్స్ట్ అనేది ఉండదు, రూల్ అనేది ఉండదు. అందుకని దీన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాం. సో ఈ గ్రామర్లో నేను ఒక స్ట్రింగ్ డిరైవ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఈ గ్రామర్ నుంచి. అంటే ఇది ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకో, ఏఏబిబి. సో ఈ స్ట్రింగ్ డిరైవ్ చేస్తాం అనుకో ఈ గ్రామర్ నుంచి. సో నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఈ 2 ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకొని ఈ స్ట్రింగ్ డిరైవ్ చేస్తున్నా. అంటే ఏంది, రిమైనింగ్వి అవసరం లేదు. సో రిమైనింగ్ ఇంకొక స్ట్రింగ్ అనుకో, ఏఏబి అనుకో, అప్పుడు కూడా ఏం చేస్తున్నా, జస్ట్ ఈ 2 యూజ్ చేసుకుంటున్నా. ఈ స్ట్రింగ్ డిరైవ్ చేయడానికి కూడా జస్ట్ ఈ 2 యూజ్ చేసుకుంటున్నా. అంటే ఏంది, ఇవి అసలు ఎక్కడ యూజ్ చేయట్లేదు ఈ 2. అప్పుడు ఏం చేయాలి, ఈ 2ని రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే యూజ్లెస్ ప్రొడక్షన్స్ అన్ని రిమూవ్ చేసుకొని దీన్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లా కన్వర్ట్ చేయాలి. అదే మన మెయిన్ గోల్. సో దానికి 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ రెడ్యూసింగ్ ద CGF అంతే, నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్, నెక్స్ట్ నల్ ప్రొడక్షన్. సో ఇవి ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, ఇవి ఇంపార్టెంట్. ఇవి చేసినామనుకో మనకి ఏమడుగుతారంటే జస్ట్ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఫర్ రెడ్యూసింగ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు నార్మల్ ఫామ్, లేకపోతే చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటాడు. సో అప్పుడు ఈ 3 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఏంది, ఇన్ a CGF కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ సమ్టైమ్స్ ఆల్ ప్రొడక్షన్ రూల్స్ అండ్ సింబల్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ ద డెరివేషన్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ డెరైవ్ చేయడానికి ఇవన్నీ ప్రొడక్షన్ రూల్స్ అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ గ్రామర్లో నుంచి ఒక 2-3 ప్రొడక్షన్ రూల్స్ రిమైనింగ్ తీసుకోవాలి. యూజ్లెస్ ఏమంటారు ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని రిమైనింగ్ది రాయాలి. ఇది నార్మల్ ఫామ్ అవుతుంది. సో ఫర్ ద డెరివేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. అప్పుడు ఏం చేయాలి, సో టు ఎలిమినేట్ ఆల్ దీస్ ప్రొడక్షన్స్ అంటే యూజ్లెస్ ప్రొడక్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. వి సింప్లిఫై ద CGF. సో టు సింప్లిఫై ద CGF మనం ఏం చేస్తున్నాం, ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంది, రిడక్షన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. నెక్స్ట్ స్టెప్ ఏంది, రిమూవల్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంది, రిమూవల్ ఆఫ్ నల్ ప్రొడక్షన్స్. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఫస్ట్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ CGF అనమాట. సో రిడక్షన్ ఆఫ్ CGF అంటే ఏం లేదు మమ్మ, ఫస్ట్ ఒకటి చేసి చూపించిన తర్వాత దాని డెఫినేషన్ చెప్తే నీకు క్లారిటీ అర్థమవుతుంది. సో ఇది ఒక గ్రామర్. ఈ గ్రామర్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ టర్మినల్ నుంచి స్టార్ట్ కావాలి. టర్మినల్ అంటే నీకు తెలుసు, స్మాల్ సింబల్ని టర్మినల్ అంటాం. ఇది టర్మినల్, ఇదే లాస్ట్ కింద అయిపోతుంది. ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ యొక్క సింబల్స్, క్యాపిటల్ లెటర్స్ అన్ని వేరియబుల్స్. ఇవి ఇంతకుముందు చెప్పిన యూనిట్ 2-3లో. సో టర్మినల్ నుంచి స్టార్ట్ కావాలి. టర్మినల్స్ ఏంది, ఏ స్మాల్ సి ఈ. సో మనం ఏం చేయాలి, టర్మినల్ నుంచి స్టార్ట్ కావాలి. ఓకేనా, ఫస్ట్ ఫేజ్ అనమాట ఇది, ఫస్ట్ ఫేజ్. సో టర్మినల్ నుంచి స్టార్ట్ అయినా. నెక్స్ట్ T1 అనుకో ఇది, లేకపోతే W1 నీ ఇష్టం ఏదని అనుకో. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టర్మినల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ టర్మినల్ని ఎవరైతే డిరైవ్ చేస్తారో వాళ్ళ పేరు కూడా దీంట్లో వేసుకో. సో ఏని ఎవరు డిరైవ్ చేస్తారు, క్యాపిటల్ ఏ. సో ఏ యాస్టీజ్ ఉంది, క్యాపిటల్ ఏ కొత్తగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏని ఈ కూడా డిరైవ్ చేస్తుంది, అంతేగా. స్మాల్ ఏని ఈ కూడా డిరైవ్ చేస్తుంది. ఓకే, ఈ వేసుకున్నా. నెక్స్ట్ సీని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ సి. సో స్మాల్ సి వేసుకో, ఇది ఉంది కాబట్టి ఇది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ సి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ ఈ. సో క్యాపిటల్ ఈ ఆల్రెడీ రాసినాం. సో క్యాపిటల్ ఈ ఆల్రెడీ రాసినాం కాబట్టి నో ప్రాబ్లం, ఇంకంతే ఏం లేవు. సో ఇట్లా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీటిని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, స్మాల్ ఏని ఇంకెవరైనా డిరైవ్ చేస్తున్నారు, ఏం లేదు, ఓన్లీ ఏ. ఇది T2 అనుకో. సో ఓన్లీ ఏనే ఉంది. సో క్యాపిటల్ ఏని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ ఏని ఎస్. అంటే ఏ రాసుకోవాలి, ఎస్ రాసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఈ. సో క్యాపిటల్ ఈని ఎవరైనా డిరైవ్ చేస్తున్నారా, ఇప్పుడు ఏ వచ్చింది అమ్మ, ఈ ఏని మళ్ళీ ఎస్ డిరైవ్ చేస్తుంది. సో ఎస్ వేసుకున్నాం. సో ఈని ఎవరైనా డిరైవ్ చేస్తారో చూసుకో, ఇక్కడ ఈ ఉందనుకో, అప్పుడు ఎస్ డిరైవ్స్ ఈ కదా. సో ఎస్ అనేది ఈని డిరైవ్ చేస్తుంది అనుకో, అప్పుడు ఎస్ పేరు కూడా వేసుకోవాలి. సో ఆల్రెడీ ఎస్ ఉంది. సో ఈని ఎవరు డిరైవ్ చేయట్లేదు, ఇదే లాస్ట్. నెక్స్ట్ స్మాల్ సీని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ సి. సో క్యాపిటల్ సి ఆల్రెడీ రాసుకున్నాం.
నెక్స్ట్ క్యాపిటల్ సిని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ సిని క్యాపిటల్ ఎస్. సో క్యాపిటల్ ఎస్ ఆల్రెడీ ఉంది, సో నో ప్రాబ్లం. సో ఇవన్నమాట, ఇది ఫైనల్ ప్రొడక్షన్స్. సో దీంట్లో ఏమైనా మిస్ అవుతున్నాయి చూడు, దీంట్లో ఏమున్నాయి, ఇవన్నీ ప్రొడక్షన్స్లో ఎస్ ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. ఎస్ ఏ క్యాపిటల్ సి ఈ, సో అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఏది మిస్ అయిందో చూసుకో, ఇక్కడ బి అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ బి అనే టాపిక్ వచ్చిందా, రావట్లే. అంటే మనం టర్మినల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇట్లా అన్నీ, అంటే టర్మినల్ని ఇది డిరైవ్ చేస్తుంది ఏ అనేది, ఈ సిని ఈ అనేది డిరైవ్ చేస్తుంది, అట్లా అన్నీ వేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఏమైంది మనకి ఫైనల్లో బి అనేది మిస్సింగ్ అయింది. అంటే ఏంది, బి అనేది యూజ్లెస్. సో యూజ్లెస్ని మనం రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకో, బీని రిమూవ్ చేసుకో, రిమూవ్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ బీని రిమూవ్ చేసుకో. సో బి ఇంటూ సి ఉంది కదా, సో బి అనేది 0, 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0. సో ఇది కూడా పోతుంది. సో ఫైనల్ గ్రామర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో ఇవన్నీ కొట్టేసి అప్పుడు ఫైనల్ గ్రామర్ రాసుకో. క్యాపిటల్ ఏసి, ఎస్ గివ్స్ రైజ్ టు ఏ, సి గివ్స్ రైజ్ టు స్మాల్ సి. సో స్మాల్ సి ఆర్ ఏం లేదు. ఆర్ ఎందుకు ఏం లేదు అంటే ఇది ఆల్రెడీ కొట్టేసినాక, సో ఆర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆర్ ఏమవుతుంది ఇక. సో క్యాపిటల్ సి గివ్స్ రైజ్ టు స్మాల్ సి. నెక్స్ట్ ఈ గివ్స్ రైజ్ టు ఏంటిది, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఈ. సో ఇప్పుడు మనకి ఇది ఒక గ్రామర్ వచ్చింది. సో ఈ గ్రామర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేసినాం, మనం టర్మినల్తో స్టార్ట్ అయినాం, అంటే స్మాల్ లెటర్స్తో. ఇప్పుడు ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ కావాలి. సో క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ కావాలి. క్యాపిటల్ అంటే ఏంది, నాన్ టర్మినల్ ఈజ్ ఈక్వల్స్ టు అని బ్రాకెట్ పెట్టుకో. సేమ్ ఇట్లా టర్మినల్ ఎట్లా అనుకున్నాం ఇక్కడ. సో నాన్ టర్మినల్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్. సో ఫస్ట్ టర్మినల్తో స్టార్ట్, అంటే ఫస్ట్ టర్మినల్ ఏంది, వేరియబుల్ ఏంది, నాన్ టర్మినల్ ఏంది, ఇది నాన్ టర్మినల్. సో ఫస్ట్ నాన్ టర్మినల్ ఏంది, ఎస్. సో ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్, ఇక్కడ నుంచే గ్రామర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడేమో ఎండింగ్తో స్టార్ట్ కావాలి, ఇక్కడేమో స్టార్టింగ్తో స్టార్ట్ కావాలి. స్టార్టింగ్ అంటే ఎస్ అనమాట. నెక్స్ట్ నాన్ టర్మినల్ 1 అనుకో, సో లేకపోతే డాష్ అనుకో, నీ ఇష్టం ఏదని అనుకోవచ్చు. సో ఎస్ అనేది ఏసీని డిరైవ్ చేస్తుంది. సో ఎస్ ఏసీని డిరైవ్ చేస్తుంది. సో ఎస్ వేసుకోవాలి, ఎస్తో పాటు ఏదైతే డిరైవ్ చేస్తున్నామో అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండే ఉన్నాయి కదా, సో రెండే వచ్చినాయి. N2 అనుకో, లేకపోతే డాష్ అనుకో. సో మళ్ళీ ఎస్ ఇంకేమైనా డిరైవ్ చేస్తుందా, ఓన్లీ ఎస్. నెక్స్ట్ ఏ ఎవరిని డిరైవ్ చేస్తుందో చూసుకో, ఎందుకంటే ఏ ఉంది కదా. సో ఏని, ఈ స్మాల్ ఏని క్యాపిటల్ ఏ డిరైవ్ చేస్తుంది. సో ఇది వేసుకున్నాం. నెక్స్ట్ ఏ ఇంకేమైనా డిరైవ్ చేస్తుందా, ఏం చేయట్లేదు. నెక్స్ట్ సి అనేది ఏం చేస్తుంది, స్మాల్ సీని డిరైవ్ చేస్తుంది. సో క్యాపిటల్ సి స్మాల్ సి రెండు వేసుకున్నాం. నెక్స్ట్ అంతే కదా, అంతే, ఇంకేంలో సి వరకు వచ్చింది. నెక్స్ట్ స్మాల్ సి అనేది ఎవరిని డిరైవ్ చేయదు. సో ఓన్లీ ఏసీకి ఎండ్ అయిపోయింది. సో ఈ అనేది రావట్లేదు. సో ఇదే లాస్ట్ అనమాట. నెక్స్ట్ T3 అన్నాం అనుకో, అప్పుడు కూడా ఏమవుతుంది, ఎస్ఏ వస్తుంది. ఎస్ డిరైవ్స్ ఏసీ. సో ఏసీ ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఏ అనేది ఏం చేస్తుంది, స్మాల్ ఏ అనేది డిరైవ్ చేస్తుంది. సి అనేది స్మాల్ సీని డిరైవ్ చేస్తుంది. సో కొత్తగా ఏం రావట్లేదు మనకి, ఈ అనేది రావట్లేదు. సో ఈ ప్రొడక్షన్ అనేది వేస్ట్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, స్మాల్తో స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఒకటి ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్తో వచ్చి ఇట్లా వచ్చినాం అనుకో, అప్పుడు ఇంకొకటి ఏదైనా ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఏం లేదనుకో ఎలిమినేట్ అయ్యేది. సో ఏం ఎలిమినేట్ కాదు. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 4 ప్రొడక్షన్ రూల్స్లో ఈ 3 అనేవి వస్తున్నాయి. సో 3 లెటర్స్ అనేవి వస్తున్నాయి, ఎస్ ఏసీ. సో రిమైనింగ్ ఈ అనేది ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్. సో ఫైనల్ ప్రొడక్షన్ ఏమవుతుంది, ఎస్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ ఏసీ, ఏ గివ్స్ రైజ్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ సి గివ్స్ రైజ్ టు స్మాల్ సి. సో ఈ అనేది ఎలిమినేట్ చేసినాం. సో ఇదేంటిది, ఫైనల్ గ్రామర్. సో దీన్ని మనం ఏ ఫార్మాట్లో రాసుకోవాలి, చామ్స్కి నార్మల్ ఫార్ములా రాసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ అయింది కదా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఈ 2 స్టెప్స్ ఇవ్వాలి. 2 స్టెప్స్ చేస్తే ఏమవుతుంది, చామ్స్కి నార్మల్ ఫార్ములా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఎట్లుంది, చామ్స్కి నార్మల్ ఫార్ములా ఉంది. ఎందుకంటే 2 క్యాపిటల్స్ ఒక స్మాల్ ఉన్న చామ్స్కి నార్మల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ కాబట్టి అంత ఈజీ ఉందన్నమాట. సో ఎగ్జాంపుల్ కాకుండా క్వశ్చన్ అనుకో, అది కొంచెం హార్డ్ ఉంటుంది. సో అది కూడా చెప్తా. ఫస్ట్ ఇది చెప్తాం, బేసిక్స్. సో ఇప్పుడు ఏమన్నాడు, రిడక్షన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అంటే ఏం చేయాలి, యూజ్లెస్ ప్రొడక్షన్ రూల్స్ని రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ ఎన్ ఈక్వివలెంట్ గ్రామర్, జీ డాష్ అంటే జీ డాష్ అంటే ఇది జీ డాష్. సో ఈ జీ డాష్ ఎందుకు అంటున్నాం బ్రో అంటే, ఈ గ్రామర్ నుంచి మనం ఏం చేసినాం, ఇది తీసుకొచ్చినాం ఇక్కడ నుంచి, ఇది ఫస్ట్ గ్రామర్. సో ఈ ఫస్ట్ గ్రామర్ నుంచి ఈ జీ డాష్ గ్రామర్ని తీసుకొచ్చినాం బై యూజింగ్ ఒక మెథడ్. సో డెరివేషన్ ఆఫ్ ఏ ఈక్వివలెంట్ గ్రామర్ జీ డాష్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ జీ. సో ఈ గ్రామర్ జీ నుంచి మనం ఏం చేసినాం, జీ డాష్ తీసుకొచ్చినాం. దట్ ఈచ్ వేరియబుల్ డిరైవ్స్ ఫ్రమ్ టర్మినల్ స్ట్రింగ్. అంటే ఈ టర్మినల్ స్ట్రింగ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఈ వేరియబుల్స్ని డిరైవ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఏమైంది, ఒక జీ డాష్ గ్రామర్ అనేది వచ్చింది. సో ఈ జీ డాష్ గ్రామర్ కాడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ నాన్ టర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి టర్మినల్కి పోతాం. అప్పుడు ఏమవుతుంది, G2 అంటే G2 డాష్. సో G2 డాష్ అనేది కొత్త గ్రామర్ వస్తుంది. ఇదేంటిది, రెడ్యూస్డ్ గ్రామర్. సో ఇది ఫేజ్ 1లో ఇట్లా వస్తాం అనమాట. సో వచ్చినాంగా ఇక్కడ బి అనేది ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏం చేసినాం, క్యాపిటల్ ఎస్ నుంచి స్టార్ట్ అయినాం. సో అట్లా స్టార్ట్ కావాలి, ఫస్ట్ స్మాల్ నెక్స్ట్ క్యాపిటల్. సో ఇట్లా వచ్చినాం. కిందికి వచ్చినప్పుడు ఏమైంది, మనకి ఈ అనేది వెళ్ళిపోయింది అనమాట, ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ ప్రొడక్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇదేంటిది, డెరివేషన్ ఆఫ్ ఎన్ ఈక్వివలెంట్ G2 డాష్ అంటే ఇది G2 డాష్. సో ఎక్కడి నుంచి G2 డాష్ డెరైవ్ చేస్తున్నాం, ఫ్రమ్ ద G1 డాష్. సో ఫ్రమ్ ద CGF G1. సో G1 నుంచి గ్రామర్ నుంచి G1 ఇప్పుడు కొత్తగా వచ్చింది.
ఇది G1 గ్రామర్. సో ఈ G1 నుంచి మనం ఏం చేసినాం, G2 డాష్ తీసుకొచ్చినాం. సచ్ దట్ ఈచ్ సింబల్ అపియర్స్ ఇన్ ఏ సెంటెన్షియల్ ఫామ్, అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ మెథడ్, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో phase 1 phase 2 ఉంటుంది. phase 1 phase 2, దీంట్లో phase 1 phase 2 ఉంటుంది. సో ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, రిమూవల్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్. సో యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏం లేదు మామ, ఇట్లా 2 వేరియబుల్స్ ఉండాలి. ఇది వేరియబుల్ కదా, సో క్యాపిటల్ ఉంది కాబట్టి వేరియబుల్. సో ఒక వేరియబుల్ అనేది ఇంకో వేరియబుల్ని డిరైవ్ చేసిందనుకో అది యూనిట్ ప్రొడక్షన్ అవుతుంది, యూనిట్ ప్రొడక్షన్. సో ఇది ఇక్కడ ఒక వేరియబుల్ ఇంకొక వేరియబుల్ని డిరైవ్ చేస్తుంది, అంటే ఇది ఒక యూనిట్ ప్రొడక్షన్. సో ఇట్లాంటివి ఏం చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని మనం ఒక ఫైనల్ గ్రామర్ రాస్తున్నాం ఇక్కడ. ఇది ఫైనల్ గ్రామర్. ఇదేమవుతుంది, ఈ గ్రామర్ అనేది రెడ్యూస్డ్ గ్రామర్ అనమాట, అంటే యూనిట్ ప్రొడక్షన్స్ తీసినాం. ఇది సెకండ్ స్టెప్. సింపుల్ మామ, ఇది చెప్తే అర్థం కాదు, ఎవరికైనా చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది. సో ప్రొడక్ట్ 2, ప్రొడక్షన్ రూల్ 3, ప్రొడక్షన్ రూల్ 4, 5, 6. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా గ్రామర్ ఇచ్చిండు నీకు. గ్రామర్ ఇచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఇదొక గ్రామర్, ఇదొకటి అన్ని కలిపితే గ్రామరు, ఇవన్నీ ప్రొడక్షన్ రూల్స్. సో దీంట్లో నాకు ఈ 2 మంచిగా అనిపిస్తలేవు. సో నేను ఏం చేస్తా, ఈ 2 రాసుకుంటా. సో జస్ట్ రాసుకుంటే తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా. సో Z gives rise to M అన్నాం, M gives rise to N. సో ఈ M, N, Z, M, N ఇవన్నీ ఈ గ్రామర్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయి చూసుకో. ఇక్కడ Z కనిపిస్తుంది, సో దీంతో నాకు పని పడుతుంది. అట్లా చూసుకోవాలన్నమాట. సో ఈ యూనిట్ ప్రొడక్షన్స్ కాబట్టి ఇవన్నీ ఎక్కడైనా కనిపిస్తున్నాయి చూసుకో. Z అనేది ఇక్కడ కనిపిస్తుంది, సో దీంతో నాకు అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, M అనేది ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఇంకా N అనేది ఇక్కడ ఉంది. అంటే ఏంది, N gives rise to A, అంటే మీనింగ్ ఏంది, N అనేది Aని ఇస్తుంది అనమాట. N ప్రొడక్షన్ అనేది ఏని డిరైవ్ చేస్తుంది, అంటే ఏ అనేది ఏంది, టర్మినల్. సో ఇదే లాస్ట్. సో N అనేది ఏ స్ట్రింగ్ని డిరైవ్ చేస్తుంది, ఇది ఒక స్ట్రింగ్, స్మాల్ స్ట్రింగ్. సో N ఏని డిరైవ్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంది, N ఈక్వల్ టు ఏనేగా. సో నేనేం చేస్తున్నా, ఈ క్యాపిటల్ N ప్లేస్లో ఏ పెడుతున్నా, ఎందుకంటే N అనేది ఆటోమేటిక్గా ఏనే ఇస్తుంది. ఎందుకంటే M gives rise to N అంటే ఏంది మామ, M నుంచి N పోతున్నాం అంతేగా. అప్పుడు N gives rise to ఏంది, ఏ. సో అప్పుడు ఈ 3 ఇట్లా రాసుకోవడం కంటే డైరెక్ట్ M gives rise to N అని ఏ అని ఇట్లా షార్ట్కట్లో రాసుకోవచ్చుగా. M gives rise to N అని మనకు తెలుసు, N gives rise to ఏ కూడా తెలుసు. సో ఈ 2 తెలుసు, ఇది తెలుసు. సో దీన్ని ఇట్లా రాసుకోకుండా మనం షార్ట్కట్లో M gives rise to ఏ డైరెక్ట్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి పోయినా సరే ఏనే డిరైవ్ అవుతుంది, ఇక్కడ నుంచి అదే డైరెక్ట్ ఏ రాసుకోవచ్చు. సో నేనేం చేసిన ఇట్లా రాసుకున్నాను. సో ఇప్పుడు M gives rise to ఏ మనకు తెలుసు. ఇక్కడ ఏమని తెలుసు మనకి, Z gives rise to M అని తెలుసు. అంటే ఏంది, M ఈక్వల్ టు ఏనే. ఇప్పుడు M అనేది ఆటోమేటిక్గా ఏని డిరైవ్ చేస్తుంది. సో ఇక్కడ M ప్లేస్లో ఏ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇట్లా ఉండదు, క్యాపిటల్స్లో ఉండదు. సో ఇక్కడ కూడా క్యాపిటల్స్లో ఉండదు కాబట్టి నేను ఏం చేసిన, ఈ ఏ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన అట్లా అనమాట. సో M gives rise to N. సో ఇక్కడ క్యాపిటల్ ఉండదు కాబట్టి M gives rise to ఏమొస్తుంది, N gives rise to ఏ వస్తుంది. సో ఈ ఏ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. సో ఇప్పుడు ఏమైంది, ఇది నార్మల్గా కన్వర్ట్ అయింది. సో నో ప్రాబ్లం, M gives rise to ఏ, ఇది నో ప్రాబ్లం. నెక్స్ట్ Z gives rise to M, అంతేగా మామ, Z gives rise to M. సో ఇప్పుడు నాకేం చేయాలి, ఇలా క్యాపిటల్ ఉండదు అంటే ఏంది, M gives rise to ఏ ఉంది కదా. సో ఏ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అంటే Z gives rise to స్మాల్ ఏ. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసినాం, దీన్ని ఆల్రెడీ కన్వర్ట్ చేసే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా Y gives rise to Z, అంటే దీని మీనింగ్ ఏంది, Y gives rise to Z ఆర్ B అంటే ఒకటి Y అనేది జెడ్ని డిరైవ్ చేస్తుంది, వై అనేది స్మాల్ బీని డిరైవ్ చేస్తుంది. సో ఇది నో ప్రాబ్లం. ఇది ప్రాబ్లం, ఎందుకంటే ఒక క్యాపిటల్ ఇంకో క్యాపిటల్ని డిరైవ్ చేయదు. సో జెడ్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఏ పెట్టాలి. సో ఈ ప్రొడక్షన్ రూల్స్ అన్ని నీట్గా రాసుకుంటాం, మళ్ళీ ఒకసారి నీట్గా రాస్తాం. సో ఇప్పుడు చేంజ్ అయిన ప్రొడక్షన్ రూల్స్ ఏంది, S gives rise to XY. ఓకే, ఇది నో ప్రాబ్లం, ఇది కూడా నో ప్రాబ్లం. సో ఇదేం చేంజ్ అయింది, ఇక్కడ జెడ్ ప్లేస్లో ఏ పెట్టినాం, ఏ ఆర్ బి. సో ఇప్పుడు ఇది కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో ప్రొడక్షన్ ఏంది, ఇది Z gives rise to ఇక్కడ M ప్లేస్లో ఏ వచ్చింది మనకి. నెక్స్ట్ M gives rise to N అంటే ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం. సో ఓకే, N gives rise to ఏ. సో మనకి ఇవన్నీ కొత్త ప్రొడక్షన్ రూల్స్. ఇక్కడ ఏమైంది, యూనిట్ ప్రొడక్షన్స్ అన్ని రిమూవ్ చేసినాం. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు Y gives rise to ఏ మామ, X gives rise to ఏ. S ఏం చేస్తుంది, S అనేది XYని ఇస్తుంది అంతే కదా. సో X వచ్చింది, Y వచ్చింది. సో ఈ రిమైనింగ్ అన్ని యూజ్లెస్ ప్రొడక్షన్స్, ఎందుకంటే స్టార్ట్ సింబల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో S అనేది ఏమిస్తుంది, XY ఇస్తుంది అంతే కదా. సో ఇదన్నమాట, ఈ మెథడ్ చేస్తున్నాం మళ్ళీ. సో మనకి యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేసినాం, అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇది ఏంది, సెకండ్ స్టెప్ అయిపోయింది. యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, యూజ్లెస్ని రిమూవ్ చేయాలి కదా. ఏ స్టెప్ అది, ఈ స్టెప్ ఎందుకు చేస్తున్నాం బ్రో మళ్ళీ అంటే, ఇప్పుడు ఈ స్టెప్ చేసేసినాం మామ. ఈ స్టెప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా రిమైనింగ్ 2 స్టెప్స్ కూడా చేయాలి. సో ఈ స్టెప్ చేస్తున్నాం. సో S ఏం చేస్తుంది, XYని ఇస్తుంది. సరే, X నుంచి ఎడికి పోయినాం, ఏకి పోయినాం. Y నుంచి ఎడికి పోయినాం, ఏ ఆర్ బీకి పోయినాం. నెక్స్ట్ ఇంకెడికైనా పోవడానికి వస్తుంది, ఇక్కడనే టర్మినల్స్ అనేవి ఎండిపోయినాయి. సో ఇవన్నీ అవసరం లేదు మనకి, ఇవన్నీ ఎక్స్ట్రా ప్రొడక్షన్స్. ఇవన్నీ ఏం చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసుకుంటే ఇది ఫైనల్ ప్రొడక్షన్. సో S gives rise to XY, X gives rise to A, Y gives rise to this. సో యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేసినాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి,
ఇదే లాస్ట్ నల్ ప్రొడక్షన్స్ అనమాట. నల్ ప్రొడక్షన్స్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్, ఇది ఎప్సిలాన్ సింబల్, ఈ ఎప్సిలాన్ ఉందనుకో దీన్ని నల్ ప్రొడక్షన్ అంటాం. సో నల్ ప్రొడక్షన్స్ ఏమైతున్నాయో అవన్నిటిని తీసుకోవాలన్నమాట. ఎట్లా తీసుకోవాలో కూడా ఫస్ట్ ఈ డెఫినేషన్ కంటే ఇది ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా, అప్పుడు ఏమవుతుంది దీనికి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది కొట్టేసుకున్నాం. సో ఏముంది ఇక్కడ గ్రామర్ ఉంది, ఇది ఒక గ్రామర్. సో 1 ప్రొడక్షన్ రూల్, ఇది 2nd ప్రొడక్షన్ రూల్, ఇది 3rd ప్రొడక్షన్ రూల్, ఇది 4th ప్రొడక్షన్ రూల్. ఇక్కడ ఎప్సిలాన్ ఏడుందో చూసుకో, ఏ గివ్స్ రైజ్ టు, ఇది ఎప్సిలాన్ అనమాట, ఎప్సిలాన్ సింబల్. సో ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అంటే ఏంది, ఇది ఒక నల్ సింబల్. బి గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది. సో బి గివ్స్ రైజ్ టు స్మాల్ బి క్యాపిటల్ బి ఆర్ ఎప్సిలాన్ అంటే మీనింగ్ ఏంది, బి అనేది ఎప్సిలాన్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసుకోవాలి, ఇది రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ రెండు ఒకటేసారి చేయలేము. సో ఫస్ట్ నేను ఇది రిమూవ్ చేస్తాను, ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ రిమూవ్ చేయాలి. అంటే ఇది రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ ఉందో చూసుకో, ఇక్కడ ఏ ఉంది, ఏ అప్పుడు ఏం చేయాలి, ఈ అకరెన్స్ ప్లేస్లో ఏం చేయాలి, నేను ఎప్సిలాన్ పెట్టాలి. ఎప్సిలాన్ పెడితే కొత్తగా వేరే స్ట్రింగ్ వస్తుంది. సో నేను చెప్తావు ఎస్ గివ్స్ రైజ్ టు ఏముంది, ఏ అంతేగా, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఏ సి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎప్సిలాన్ పెట్టు, ఈ ఫస్ట్ పొజిషన్లో ఎప్సిలాన్ పెట్టు. ఎప్సిలాన్ పెడితే ఏమవుతుంది, బిఏసి వస్తుంది. సో బిఏసి రాసుకోవాలి అట్లా అనమాట. నెక్స్ట్ అయిపోయిందిగా, ఫస్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు బిఎస్సీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎప్సిలాన్ పెడతాం, అంతే కదా. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎప్సిలాన్ పెడుతున్నాం అంటే ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ ఉంది కదా. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది అనుకో, అన్ని ఏ ప్లేసెస్లో మనం ఏం పెట్టాలి, ఎప్సిలాన్ పెట్టాలి. ఎప్సిలాన్ పెట్టిన తర్వాత రిమైనింగ్ ఏదైతే వస్తుందో అదంతా ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నప్పుడు అంటే ఇది ఎస్ ప్రొడక్షన్ రూల్ ఉంది కాబట్టి ఎస్ ప్రొడక్షన్ రూల్లో రాస్తున్నా. నెక్స్ట్ బి ప్రొడక్షన్ రూల్ ఇక్కడ ఇట్లుంది అనుకో, బి గివ్స్ రైజ్ టు స్మాల్ బి క్యాపిటల్ బి, ఇక్కడ ఏ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం ఎప్సిలాన్ పెట్టాలి. ఎప్సిలాన్ పెట్టి ఏమొస్తుంది, స్మాల్ బి క్యాపిటల్ బి, అది కూడా బి ప్రొడక్షన్ రూల్లో రాసుకోవాలి. ఎందుకు బి ప్రొడక్షన్లో రాస్తున్నామంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి అట్లా అనమాట. సో ఇప్పుడు ఎస్ దగ్గర ఏ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకొని రాసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏది ఉందో అది యాస్టీజ్ ఇక్కడ రాసుకోవాలి మామ. సో ఇప్పుడు ఎప్సిలాన్ ఇక్కడ పెట్టిన, ఎప్సిలాన్ పెడితే ఏమైంది, బిఏసీ వస్తుంది. సో బిఏసీ స్ట్రింగ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ పెట్టాలి ఎప్సిలాన్, అప్పుడు ఏబీసీ వస్తుంది. సో ఏబిసి కొత్త ప్రొడక్షన్ వచ్చింది. సో ఈ కొత్త ప్రొడక్షన్ కూడా ఆర్ అని పెట్టేసి, ఇది ఆర్ సింబల్, ఆర్ పెట్టేసి ఇది రాసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేసిన, ఒకసారి ఇక్కడ పెట్టినా ఒకసారి ఇక్కడ పెట్టినా. ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ రెండింటి దగ్గర పెట్టు, ఈ రెండింటి దగ్గర ఎప్సిలాన్ పెట్టు. అంటే ఇది కొట్టేసాయి. సో రెండింటి దగ్గర ఎప్సిలాన్ పెడితే ఈ రెండు మాయమైపోతాయి, ఎందుకంటే ఎప్సిలాన్ అంటే నథింగ్. సో రెండు మాయమైపోయినాయి కాబట్టి మిగిలింది ఏంది, బీసీ. సో బీసీ ఇదన్నీ పెట్టేసాలి. సో ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ రూల్ చూసుకో, ఈ ప్రొడక్షన్ రూల్లో ఏ ఎక్కడ ఉందా, ఇక్కడ ఉంది, అంతే కదా. ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అంటే ఇక్కడ. సో ఈ ప్రొడక్షన్ రూల్ ఏదైతే డిరైవ్ చేస్తుందో అక్కడ అన్నిట్లో ఏ ఉందేమో చూసుకో. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేయాలంటే అట్లా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఏ గివ్స్ రైజ్ టు ఏముందో అది యాస్టీజ్ రాసుకో. సో ఇది ఎప్సిలాన్ రాసుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు ఎప్సిలాన్ రిమూవ్ చేయడానికి ఇదంతా ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కదా. సో ఇప్పుడు ఎప్సిలాన్ రాసుకోవద్దు, ఏముంది ఇది ఉంది. సో ఈ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రాసుకున్నాగా. ఇప్పుడు ఏం చేయాలి, క్యాపిటల్ ఏ ప్లస్లో ఎప్సిలాన్ పెడితే ఏమవుతుంది, ఏ మిగులుతుంది. సో ఏ అయిపోయింది, అంతే, ఇంకేం లేవు చేసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ బి ప్రొడక్షన్. సో బి ప్రొడక్షన్లో మనకి స్మాల్ బి క్యాపిటల్ బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్. ఇక్కడ ఏమని ఉందా, సో ఏం లేదు. సో ఏ లేదు కాబట్టి మనం ఏని ఎప్సిలాన్తో రిప్లేస్ చేసి అట్లా ఏం చేయలేము. సో ఏ లేదు కాబట్టి నో ప్రాబ్లం, ఇది యాస్టీజ్ రాసుకున్నాం. సి గివ్స్ రైజ్ టు స్మాల్ సి. సో ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ రూల్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్, ఇది రిమూవ్ చేయాలి. అంటే ఏంది, ఇక్కడ బి ఏదైనా ఉందో చూసుకో, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే, ఇక్కడ బి ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ బి ఉంది. అంటే ఈ రెండింటి దగ్గర మనం ఏం చేయాలి, చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి, ఈ ఎప్సిలాన్తో రిప్లేస్ చేయాలి. ఓకే, ఎస్ గివ్స్ రైజ్ టు ఇదంతా యాస్టీజ్ రాసుకో, ఏబిసి. ఫస్ట్ ఇదంతా యాస్టీజ్ రాసుకొని తర్వాత రిప్లేస్ చేసిన తర్వాత ఏమైతే స్ట్రింగ్స్ వస్తాయో అవన్నీ రాసుకోవాలి. బీసీ ఇవన్నీ రాసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి, ఈ బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎప్సిలాన్ పెడతాను. అప్పుడు ఏమైతే ఏఏసి అవుతుంది, ఏఏసి. సో ఇది ఒక కొత్త స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ ఈ బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అనేది ఇక్కడ పెట్టు, ఇక్కడ పెడితే ఏమైతే ఏసీ వస్తుంది, ఏసీ. నెక్స్ట్ బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అనేది ఇక్కడ పెట్టు, ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఏసీ వస్తుంది. సో ఏసీ. నెక్స్ట్ బి గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అనేది ఇక్కడ పెట్టు, అప్పుడు ఏమవుతుంది, సి వస్తుంది. సో ఇక్కడ ఏసీ అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో 2 సార్లు రిపీట్ అయితే ఒకటేసారి రాసుకోవాలి, ఎందుకంటే ఎస్ గివ్స్ రైజ్ టు ఏసీ అన్నా సరే మళ్ళీ ఎస్ గివ్స్ రైజ్ టు ఇంకో ఏసీ అన్నా సరే రెండు ఒకటే కదా. సో రెండు రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక ఏసీ రిమూవ్ చేసిన. సో ఇదంతా ప్రొడక్షన్ రూల్. ఇక్కడ ఉంది, ఫైనల్ ఉంటుంది చూడు. ఈ స్టెప్స్ మామ, ఈ స్టెప్స్ నువ్వు నీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకో, నీకు ఏది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇదే తీసుకో, లేకపోతే తీసుకొని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయంత స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో నీకు ఫుల్కి మార్క్స్ వేస్తాడు. ఈ డెఫినేషన్ కూడా చూడడు, ఎక్స్ప్లెనేషన్కి మార్క్స్ వేస్తాడు. అర్థమైందా? ఇక్కడ డెఫినేషన్ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. రిప్లేస్ ద అకరెన్సెస్ ఆఫ్ ఏ విత్ ఎప్సిలాన్ అండ్ రైట్ ద న్యూ ప్రొడక్షన్ రూల్స్. నీ ఇష్టం వచ్చిన సోది రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిందే ఇంగ్లీష్లో రాయాలి అక్కడ. అయిపోయిందా? చూడు మామ, ఇదంతా ప్రొడక్షన్ రూల్. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చేసింది చూడు, ఇదంతా మనకు వచ్చేసింది ఇక్కడ.
సో అన్నీ వచ్చినాయి. సో ఏసీ 2 సార్లు ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి రాసుకున్నాం. నెక్స్ట్ సిబిసి ఇవన్నీ వచ్చినాయి మనకి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇది చూసుకో, ఇక్కడ ఏమైంది బి అనేది లేదు, సో ఇది డైరెక్ట్ యాస్టీజ్ రాసుకో. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, సో బి ఈజ్ రేస్ టు స్మాల్ బి క్యాపిటల్ బి, అంతే కదా. ఈ ఎప్సిలాన్ మళ్ళీ రాసుకోవద్దు, ఎందుకంటే బి రిప్లేస్ చేస్తే ఇవన్నీ రాసుకుంటున్నాం కదా, సో ఎప్సిలాన్ మళ్ళీ రాసుకోవద్దు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ బి ప్లస్లో ఎప్సిలాన్ పెట్టి అప్పుడు ఏమవుతుంది, స్మాల్ బి వస్తుంది. సో ఇది ఒక కొత్త అకరెన్స్ వచ్చింది. నెక్స్ట్ సి ఈజ్ రేస్ టు స్మాల్ సి, ఎందుకంటే ఇక్కడ బి లేదు కాబట్టి డైరెక్ట్ యాస్టీజ్ రాసుకున్నాం. సో ఇది కొత్త ప్రొడక్షన్ రూల్. ఈ ప్రొడక్షన్ రూల్ అనేది ఎప్పుడు వచ్చింది, బై రిమూవింగ్ ద నల్ ప్రొడక్షన్స్, అంటే ఎప్సిలాన్ ప్రొడక్షన్ రిమూవ్ చేస్తే వచ్చింది. ఇది జర పెద్దగానే వస్తుంది, ఎప్పుడైనా సరే ఎప్సిలాన్ రిమూవ్ చేసేటప్పుడు ఇది పెద్దగా వస్తుంది. సో దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాం అమ్మ, ఇదే లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో 3 స్టెప్స్ అనమాట. ఈ డెఫినేషన్ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. రిప్లేస్ ద ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ గివ్స్ రెస్ట్ ఎప్సిలాన్ ఇట్లుందనుకో, అప్పుడు ఏం చేయాలి, ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఏని రిప్లేస్ చేయాలి విత్ ఎప్సిలాన్ ప్రొడక్షన్. అప్పుడు ఏం చేయాలి, యాడ్ ద రిజల్టెంట్ ప్రొడక్షన్, అంటే ఇది రిజల్టెంట్ ప్రొడక్షన్ మొత్తం యాడ్ చేసుకుంటూ రావాలి, అప్పుడు న్యూ ప్రొడక్షన్ వస్తుంది. సో ఇది 3rd స్టెప్. సో మొత్తం అన్ని 3 స్టెప్స్, అంతేగా. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అంతే, జస్ట్ 1 ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ 3 స్టెప్స్. రిడక్షన్ ఆఫ్ గ్రామర్, దీనిలో 2 ఫేజెస్ ఉంటాయి. యూనిట్ ప్రొడక్షన్ రిమూవ్ చేయాలి, నల్ ప్రొడక్షన్ రిమూవ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గ్రామర్ ఈ ఫార్మాట్లో వస్తుంది. ఈ ఫార్మాట్లో రాలేదనుకో మనం కన్వర్ట్ చేసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది, చామ్స్కి నార్మల్ ఫామ్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు మనకి. సో ఇది క్వశ్చన్. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చి కన్వర్ట్ ద CGF ఇంటూ CNF అంటాడు. సో ఇప్పుడు మనం చేద్దాం, ఇది ఒక్కటి చేస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంది, రెడ్యూస్ ద CGF. సో రెడ్యూస్ చేద్దాం, అంటే టర్మినల్తో స్టార్ట్ అవ్వాలి. టర్మినల్, సో అంటే స్మాల్ ఏ ఉంది, స్మాల్ బి ఉంది, అంతే కదా. స్మాల్ ఏ, స్మాల్ బి, ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్ కూడా టర్మినల్ అన్నట్టు, ఎప్సిలాన్ కూడా లాస్ట్కి వస్తుంది అనమాట. డెరివేషన్ ట్రీ నాకు ఆల్రెడీ చెప్పిన, దాంట్లో చూస్తే లాస్ట్కి ఎప్సిలాన్ వస్తుంది, ఏ వస్తుంది, బి వస్తుంది. సో ఏ, బి, సి ఈ టర్మినల్తో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, T1 అనుకో, ఇష్టం ఏదని అనుకో, T' అనుకో. సో ఏని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, ఏని ఎస్ డిరైవ్ చేస్తుంది, ఏని క్యాపిటల్ ఏ డిరైవ్ చేస్తుంది. సో ఏ, ఎస్, ఏ, అంతే కదా. ఇంకా ఏని ఎవరు, అంతే. నెక్స్ట్ బీని ఎవరు డిరైవ్ చేస్తారు, బి క్యాపిటల్ బి డిరైవ్ చేస్తుంది, అంతేగా. నెక్స్ట్ ఎప్సిలాన్ ఎవరు డిరైవ్ చేస్తున్నారు, క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ T2లో ఏని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, మళ్ళీ ఎస్ డిరైవ్ చేస్తుంది, ఎస్ రాసుకున్నాం. ఎస్ని ఎవరు డిరైవ్ చేయాలి, ఎస్ స్టార్ట్ సింబల్. నెక్స్ట్ ఏని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, ఏని ఎస్, సో ఆల్రెడీ రాసుకున్నాం ఎస్. నెక్స్ట్ బీని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, ఎస్, బీని కూడా రాసుకున్నాం. సో బీని బిఐ డిరైవ్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ బీని ఎవరు డిరైవ్ చేస్తున్నారు, సి, అంతేగా. ఇక్కడ బి ఉంది, క్యాపిటల్ బి. సో క్యాపిటల్ బిని సి డిరైవ్ చేస్తుంది. సో బి, సి, అట్లా అన్నీ రాసుకున్నాం. సో ఇవే లాస్ట్గా, అంతేగా. అన్నీ వచ్చినాయి చూడు మనకి. ఈ స్మాల్ బి రాసుకోవడం మర్చిపోయినాం, ఇక్కడ బి, ఈ ఎప్సిలాన్ కూడా. సో ఇవన్నీ రాసుకోవాలి, ఉన్నాయి కూడా రాసుకోవాలి. బి మర్చిపోయాను ఇక్కడ, ఎప్సిలాన్. సో అన్నీ వస్తున్నాయి మా, అన్ని సింబల్స్ వస్తున్నాయి చూడు. ఇక్కడ మనం మిస్ అయినాయా, ఎస్ వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, ఎస్ వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. స్మాల్ కూడా అన్నీ వచ్చినాయి. అంటే ఏంది, రెడ్యూస్ కాలేదు. ఓకే, రెడ్యూస్ కాలేదా, నో ప్రాబ్లం. మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, phase 2, ఇది phase 1, ఇది phase 2, నాన్ టర్మినల్ నుంచి స్టార్ట్ కావాలి. సో యాజ్ ఇదే ఉంది గ్రామర్ అనేది చేంజ్ కావాలి. G' అనేది ఏమవుతుంది, G' అనేది సేమ్ అవుతుంది. సో ఇప్పుడు G' స్టార్ట్ సింబల్ నుంచి రా, అంటే ఇది నాన్ టర్మినల్. సో నాన్ టర్మినల్ డాష్ అనుకో. సో స్టార్ట్ సింబల్ ఏం చేస్తుంది, క్యాపిటల్ ఏని క్యాపిటల్ బిని ఇస్తుంది, స్మాల్ ఏని ఇస్తుంది. సో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఏ వీటిని ఇస్తుంది. నెక్స్ట్ నాన్ టర్మినల్ డాష్, డబల్ డాష్. సో ఎస్ ఏం చేస్తుంది, ఏబిని డిరైవ్ చేస్తుంది, రాసుకోండి. నెక్స్ట్ ఏ అనేది ఎవరిని డిరైవ్ చేస్తుంది, ఎప్సిలాన్ని. ఎస్, ఏ, ఎప్సిలాన్. సో ఏ అనేది స్మాల్ ఏని డిరైవ్ చేస్తుంది, ఆల్రెడీ ఉంది, ఓకే ఉంది. నెక్స్ట్ బి అనేది ఏం చేస్తుంది, స్మాల్ బిని క్యాపిటల్ సిని డిరైవ్ చేస్తుంది. సో బి అనేది స్మాల్ బిని క్యాపిటల్ సిని డిరైవ్ చేస్తుంది, అంతే కదా. నెక్స్ట్ నాన్ టర్మినల్ ట్రిపుల్ డాష్ అనుకో. నెక్స్ట్ ఎస్ అనేది ఏని ఎప్సిలాన్ని డిరైవ్ చేస్తుంది, స్మాల్ ఏని. బి అనేది క్యాపిటల్ బిని సిని డిరైవ్ చేస్తుంది. సో సి అనేది ఎవరు, క్యాపిటల్ బిని డిరైవ్ చేస్తుంది. సో క్యాపిటల్ బి ఆల్రెడీ ఉంది. సో ఈ అన్ని సింబల్స్ మళ్ళీ వచ్చినాయి. అంటే ఏంది, G2' కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ గ్రామర్ లాగానే వచ్చింది. సో ఇప్పుడు మనకి రిమూవ్ చేసుకోవడానికి ఏం లేవు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీకు రెడ్యూస్ కాలేదు, గ్రామర్ అనేది రెడ్యూస్ కాలేదు. సో ఇప్పుడు నువ్వు చూసుకో, యూజ్లెస్ ప్రొడక్షన్ రూల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకో. యూజ్లెస్ ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయి. ఎట్లున్నాయి బ్రో అంటే, ఇక్కడ చూడు, ఎస్ అనేది అంటే ఇప్పుడు నీకు ఇట్లా రెడ్యూస్ కాలేదనుకో, అప్పుడు నువ్వు డౌట్ పడి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూస్తున్నా చూడు, ఎస్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ ఏ, బి, అంతే కదా మామ. క్యాపిటల్ ఏని బిని ఇస్తుంది. సో ఏ గివ్స్ రైజ్ టు ఏమి ఇస్తుంది, క్యాపిటల్ ఏ ఇస్తుంది. మళ్ళీ ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ బి చూసుకో, ఎస్ గివ్స్ రైజ్ టు బి కదా. సో బి ఏం చేస్తుంది, ఇది ఇస్తుంది, స్మాల్ బి క్యాపిటల్ బి. అంటే ఏంది, బి మళ్ళీ బీని ఇస్తుంది, ఓకే నో ప్రాబ్లం. రెడ్యూస్ అవుతుందేమో చూసుకుందాం. మళ్ళీ బి ఏం చేస్తుంది, క్యాపిటల్ స్మాల్ బి క్యాపిటల్ సిని ఇస్తుంది. సో క్యాపిటల్ సి ఏం చేస్తుంది, మళ్ళీ బీని ఇస్తుంది. సో సి ఏం చేయాలి, మళ్ళీ క్యాపిటల్ బీని ఇవ్వాలి. సో బీకి వచ్చినాం, బి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వచ్చింది అనుకో, స్మాల్ బి క్యాపిటల్ బి. సో మళ్ళీ క్యాపిటల్ బి అంటే ఏం చేయాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినాం అనుకో అప్పుడు ఏమవుతుంది, బీబీ సిని ఇస్తుంది. సో సి ఏం చేస్తుంది, మళ్ళీ బీని ఇస్తుంది. అంటే ఏంది, ఇది స్ట్రింగ్ని డిరైవ్ చేయట్లే. ఈ గ్రామర్ అనేది, ఈ 2 ప్రొడక్షన్ రూల్స్ అనేవి స్ట్రింగ్ని దగ్గరికి పోవట్లే, మళ్ళీ ఈ క్యాపిటల్ లెటర్సే వస్తున్నాయి. ఇక్కడ నుంచి పోతే మళ్ళీ క్యాపిటల్ లెటర్, ఇక్కడ నుంచి పోతే మళ్ళీ క్యాపిటల్ లెటర్, ఇక్కడ నుంచి పోయినాం అనుకో సికి పోయినాం అనుకో మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ లెటర్. అంటే ఈ క్యాపిటల్ లెటర్ అనేది రెడ్యూస్ కావట్లే. అంటే ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది డిరైవ్ కానే కాదు. ఎస్ గివ్స్ రైజ్ టు బి ఉంది, ఈ బి నుంచి మనకి సిబి ఇక్కడనే లూప్ అవుతుంది. సో ఇక్కడ లూప్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది రాదు, ఒక వర్డ్ అనేది రాదు. సో ఇక్కడ నుంచి వస్తుందో చూసుకో, ఎస్ గివ్స్ రైజ్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. అంటే ఏంది, ఏ అనేది ఎప్సిలాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంది, ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ ఉందనుకో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అంటే ఏంది, ఏ ఇంటూ ఎప్సిలాన్ అంటే ఏ అని చెప్పిన. సో ఒక ఏ అనే స్ట్రింగ్ అనేది డిరైవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎండ్ చేయొచ్చు, ఇక్కడ స్ట్రింగ్ని ఎండ్ చేయొచ్చు. ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఏ ప్రొడక్షన్తో ఎండ్ చేయొచ్చు. కానీ బి ప్రొడక్షన్లో ఏమవుతుంది, లూప్ అవుతుంది. సో ఇదంతా వరస్ట్. సో ఈ వరస్ట్ని ఏం చేయాలి, తీసి పడేసాలి. సో తీసేస్తే ఏమైంది, యూజ్లెస్ అనమాట. సో రెడ్యూసింగ్ ద గ్రామర్లో నీకు రెడ్యూస్ కాకపోతే ఇట్లా చూసుకోవాలి. సో ఏదైనా లూప్ అవుతుందా, ఎక్కడైనా స్టక్ అవుతుందా అని. సో ఇక్కడ స్టక్ అవుతుంది, ఇదంతా యూజ్లెస్ ప్రొడక్షన్. ఇదేం చేయాలి, రిమూవ్ చేసుకో. రిమూవ్ చేస్తే మిగిలింది ఈ 2 మిగిలింది. సో ఈ 2 ఫైనల్ గ్రామర్. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ బి క్యాపిటల్ బి క్యాపిటల్ బి, స్మాల్ ఏ గివ్స్ క్యాపిటల్ ఏ గివ్స్ రైజ్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఎప్సిలాన్. సో ఇది. సో ఇక్కడ ఏం చేయాలి, బీ ప్రొడక్షన్ కూడా తీయాలి. ఎందుకంటే నువ్వు బీని 0 చేస్తున్నావు, సిని 0 చేస్తున్నావు, అంతేగా మామ. సో ఇది 2 తీస్తున్నావు, అంటే ఏంది, బీని కూడా తీసేస్తున్నావు. సో ఇది 0 అనుకో, ఇది 0 అనుకో. సో బీని 0 అనుకుంటే 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, ఇది ఏ. సో 0 ఇంటూ ఏ ఏమవుతుంది, 0. సో ఇది కూడా పోతుంది, ఇది మొత్తం అయింది అట్లా అనమాట. సో ఇక్కడ ఏమన్నా ఇంకా బీసీ ఉన్నాయా, ఏం లేవు, అయిపోయింది. ఇప్పుడు నాకేమొచ్చింది, ఒక గ్రామర్ వచ్చింది, రెడ్యూస్డ్ గ్రామర్. నెక్స్ట్ స్టెప్ ఏంది, సెకండ్ స్టెప్ ఏంది, యూనిట్ ప్రొడక్షన్. సో రిమూవ్ ద యూనిట్ ప్రొడక్షన్. సో ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయో చూసుకో. యూనిట్ ప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంది, క్యాపిటల్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్, అంతే కదా. సో క్యాపిటల్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ లేదు, క్యాపిటల్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ లేదు, అంతే డిఫరెంట్ ఉంది. స్మాల్ క్యాపిటల్ అట్లుంది. సో ఇట్లా లేదు, ఇది యూనిట్ ప్రొడక్షన్. సో ఇది లేదు కాబట్టి సెకండ్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ వెరిఫై అయిపోయింది, ఫస్ట్ స్టెప్ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్, రిమూవ్ ద నల్ ప్రొడక్షన్స్. సో దీంట్లో నల్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి చూసుకో, ఇది నల్ ప్రొడక్షన్, అంతేగా మామ. దీన్ని రిమూవ్ చేసుకో. దీన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్ అంటే ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, ఈ ఏ అక్కరెన్స్లో మనం ఏం చేయాలి, ఎప్సిలాన్ రిమూవ్ చేసుకోవాలి. సో అప్పుడు కొత్త గ్రామర్ వస్తుంది. సో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ యాజ్ ఇది రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎప్సిలాన్ పెడితే ఏమైంది, ఇది పోతుంది, అంటే ఏ మిగులుతుంది. సో ఏ. సో కొత్త ప్రొడక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏ గివ్స్ రైజ్ టు, ఇక్కడ కూడా ఏలు ఉన్నాయి, ఇక్కడ కూడా అక్కరెన్స్ రిప్లేస్ చేయాలి. సో ఏ గివ్స్ రైజ్ టు ఎప్సిలాన్. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యాజ్ ఇది రాసుకో. నెక్స్ట్ ఎప్సిలాన్ ఇక్కడ పెట్టు, ఫస్ట్ దాంట్లో ఎప్సిలాన్ పెడితే ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పెట్టేసినావు, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎప్సిలాన్ పెడితే ఏ క్యాపిటల్ ఏ. ఓకే. నెక్స్ట్ ఈ రెండిట్లో ఎప్సిలాన్ పెట్టి, ఎందుకంటే 2 కూడా ఉన్నాయి కదా. సో ఒకసారి ఇక్కడ తర్వాత 3 ఉన్నాయి అనుకో, ఒకసారి ఇక్కడ తర్వాత ఒకసారి ఈ 2 ఒకసారి 3 అట్లా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ రెండిట్లో పెడితే ఏ మిగులుతుంది. సో ఈ ఎప్సిలాన్ అనేది రిమూవ్ చేయాలి, ఎందుకంటే రిమూవ్ చేస్తేనే ఈ కొత్తవి వచ్చినాయి అట్లా అనమాట, కొత్త ప్రొడక్షన్స్ వచ్చినాయి. సో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ 2 సార్లు వచ్చింది. సో ఇది కూడా అవసరం లేదు. సో ఇది ఫైనల్ ప్రొడక్షన్ రూల్. ఈ ఫైనల్ ప్రొడక్షన్ రూల్ అనేది ఎట్లుండాలి, చామ్స్కి నార్మల్ ఫామ్లో ఉండాలి. అంటే 3 స్టెప్స్ ఫాలో అయినాం. సో నల్ ప్రొడక్షన్ రిమూవ్ చేసినాం, ఎప్సిలాన్ రిమూవ్ చేసినాం, నల్ ప్రొడక్షన్ రిమూవ్ చేసినాం, యూనిట్ రిమూవ్ చేసినాం, ఇది కూడా చేసినాం. సో 3 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇట్లా రావాలి. ఇట్లా వచ్చిందా చూసుకో, ఈ గ్రామర్ అనేది ఈ ఫార్మాట్లో ఉండాలి. సో ఉందా, లేదు. ఎందుకు లేదు బ్రో అంటే, ఇక్కడ చూడు మామ, ఒకటి స్మాల్ క్యాపిటల్ అట్లా ఉండదు. ఎస్ గివ్స్ రైజ్ టు స్మాల్, ఓకే, ఇది ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుంది, ఎస్ గివ్స్ రైజ్ టు స్మాల్, ఎస్ గివ్స్ రైజ్ టు దిస్, అంతేగా. దీన్ని సపరేట్గా ఇట్లా రాసుకుంటాం. సో 6 ఉంది కాబట్టి సపరేట్ ఇట్లా రాసుకుంటాం. సో ఎస్ గివ్స్ రైజ్ టు స్మాల్ క్యాపిటల్ ఉంది. ఇక్కడ ఏం చేయాలి, మనకి క్యాపిటల్ ఉండాలి. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే, కొత్త ప్రొడక్షన్ రూల్ తీసుకో, బీ గివ్స్ రైజ్ టు ఏ అనుకో. అప్పుడు ఏమవుతుంది, బీ గివ్స్ రైజ్ టు ఏ అంటే బీ ఈక్వల్ టు ఏ అనే అర్థం. సో ఇప్పుడు ఏం చేస్తా, ఏ ప్లస్లో బీ పెడతా, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, కొత్త ప్రొడక్షన్ రూల్. సో ఇది కొత్త ప్రొడక్షన్ రూల్ అనుకో ఇక్కడ నుంచి. సో ఎస్ గివ్స్ రైజ్ టు ఇక్కడ బీ పెట్టుకోండి, ఎందుకంటే బీ గివ్స్ రైజ్ టు ఏ అని కొత్త ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇక్కడ బీ పెట్టు. సో బీ ఏ అంతే. ఇక్కడ ఏ పెట్టుకుంటావా, ఇక్కడ ఏ ప్లస్లో బీ పెడతావా అంటే అవసరం లేదు, ఎందుకంటే నాకు ఎస్ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ ఉండదు, అంతే కదా. సో ఇక్కడ కావాలి కాబట్టి పెట్టుకున్నాను, అంతే. ఇక్కడ అవసరం లేదు కాబట్టి పెట్టుకోవాలి, అట్లా మన ఇష్టం అనమాట. సో ఈ ఫార్మాట్లో వచ్చేలాగా చూసుకోవాలి, 2 క్యాపిటల్స్ లేకపోతే ఒక స్మాల్. సో నాకేం రావాలి, ఇక్కడ క్యాపిటల్ రావాలి కాబట్టి బీ గివ్స్ రైజ్ టు ఏ ఉంది కదా. సో నేను ఇక్కడ బీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవసరం లేదు, నాకు అవసరం లేదు కాబట్టి పెట్టుకోవాలి. సో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకో, ఏ గివ్స్ రైజ్ టు, ఇక్కడ ఏం చేయాలి, బీ పెట్టుకో, బీ క్యాపిటల్ ఏ అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ బీ పెట్టుకో, క్యాపిటల్ బీ. సో ఇక్కడ 2 క్యాపిటల్స్ వచ్చినాయి. సో ఇది కూడా రైటే. నెక్స్ట్ ఏ గివ్స్ రైజ్ టు స్మాల్ ఏ ఉంది కాబట్టి అట్లే ఉండాలి, ఎందుకంటే స్మాల్ ఏ ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ బీ ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఏ గివ్స్ రైజ్ టు క్యాపిటల్ బీ అట్లా అవుతుంది. సో అట్లా ఉండొద్దు, యూనిట్ ప్రొడక్షన్ ఉండొద్దు.
ఇది చామ్స్కీ నార్మల్ ఫామ్లో వచ్చింది. సో ఇప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం, ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 లెటర్స్ ఉండదు మనకి. ఏంది చామ్స్కీ నార్మల్ ఫామ్లో 2 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సో 3 క్యాపిటల్ లెటర్స్ ఉండదు కాబట్టి నేనేం చేసుకుంటున్నా, ఇక్కడ x gives రైజ్ టు సంథింగ్ b అనుకుంటున్నా అంతే కదా. సో ఈ 2 లెటర్స్ని కలిపి నేను ఒక లెటర్ లాగా రాయాలి. సో ఈ 2 లెటర్స్ని నేను ఏమనుకుంటున్నా x అనుకుంటున్నా. సో x gives రైజ్ టు ba. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ba ఉంది కదా, ఈ బిఏని ఏం చేస్తున్నాను నేను ఎక్స్తో రీప్లేస్ చేసి ఇక్కడ ఏ యాస్టీజ్. సో BAA ఉంది, అప్పుడు ఏం చేస్తున్నా ఒక బిఏని నేను ఎక్స్ అనుకొని ఇక్కడ ఏ. సో ఇప్పుడు ఏమైంది, ఈ 2 క్యాపిటల్ లెటర్స్ లాగా కన్వర్ట్ అయింది. A gives రైజ్ టు 2 క్యాపిటల్ లెటర్స్, ఏ ఫార్మేట్ చామ్స్కీ నార్మల్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ ఏ అన్న బి అన్న ఏదైనా ఉండొచ్చు. సో ఒక లెటర్ వేరియబుల్ 2 వేరియబుల్స్ని డిరైవ్ చేయాలి అట్లా. సో ఇప్పుడు ఏమైంది, ఎక్స్ని బిఏ అనుకుంటున్నాం కదా, సో x gives రైజ్ టు బిఏ అనుకుంటున్నాం. ఇక్కడ ఇంకో కొత్త ప్రొడక్షన్ రూల్ ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇక్కడ బిఏ అంటే ఏమనుకున్నా x అనుకున్నాం, అంటే ఏంది x gives రైజ్ టు బిఏ అట్లా అనమాట. సో కొత్తది ఇమాజిన్ చేసుకున్నాం. సో ఇదే ఫార్మాట్లో ఉంది, వేరియబుల్ gives రైజ్ టు 2 వేరియబుల్స్. సో ఇది ఫార్మాట్ అనమాట, ఇది ఫైనల్ ఫార్మాట్. ఇది చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఉంది. చూసుకో ఏమైనా తేడా ఉందో చూసుకో, అన్నీ ఒకటే ఫార్మాట్లు ఉన్నాయి. సో ఫైనల్ ప్రొడక్షన్ రూల్ చూపిస్తాం. ఇక్కడ ఉందా మా ఆన్సర్, ఇది ఫైనల్ ప్రొడక్షన్ రూల్. సో ఇక్కడ C gives రైజ్ టు A అని ఉంది. సో ఎక్కడ చేంజ్ వచ్చింది మనకి, B gives రైజ్ టు A, ఓకే. S gives రైజ్ టు BA, ఓకే, ఇది కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ A gives రైజ్ టు ఇక్కడ ఏమైంది, నేను BAని అనుకున్నాను కదా. సో BA అనుకుంటే వాడేమనుకుంటూ AA ఉంది ఇక్కడ మనకి ఏమున్నాయి, BAA ఉంది. సో వాడు ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఎట్లా రాసినా ఒకటి, ఇది రైటే. సో ఇప్పుడు BA ఉందిగా, సో BA యాస్టిస్ ఉంది, A ఉందిగా, A యాస్టిస్ ఉంది. ఇక్కడ ఏమైంది, వాడు BC అని రిప్లేస్ చేసుకున్నాడు. నేను ఏం చేస్తున్నా, XA అని రిప్లేస్ చేసుకున్నాను. ఎట్లా రిప్లేస్ చేసుకున్నా అంటే ఇక్కడ BAA ఉండాలి యాక్చువల్లీ. సో AAని వాడు ఏమనుకున్నాడు, AAని C అనుకున్నాడు. సో AAని C అనుకుంటే ఏమైతే ఇక్కడ C రిప్లేస్ చేయాలి. సో BC అన్నాడు, C gives రైజ్ టు AA. ఇట్లా ఒక కొత్త ప్రొడక్షన్ రాసుకోండి. నేను ఏమనుకున్నా, x gives రైజ్ టు BA అంటే స్టార్టింగ్లో BAA ఉంది కదా. సో నేను ఏం చేసిన, వాడు ఈ రెండింటిని అనుకున్నాను, నేను ఈ రెండింటిని అనుకున్నా. సో ఈ రెండింటిని X లాగా అనుకున్నాను. సో అట్లా, సో ఎట్లా చేసినా ఆన్సర్ వస్తుంది మామ. సో ఫైనల్ ఆన్సర్ రైట్ ఉండాలి అంతే, అంటే ఈ ఫార్మాట్ ఉండాలి చామ్స్కీ నార్మల్ ఫామ్. సో ఒక స్టెప్ అయిపోయింది మామ, ఒక లాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక చిన్న లాంగ్ ఆన్సర్, మనకి ఎవరైతే యూనిట్ 2, 3 చూసారో వాళ్ళకి అర్థమవుతుంది ఈ లాంగ్ ఆన్సర్. పంపింగ్ ల్యామా, ఇది గ్యారంటీ లాంగ్ ఆన్సర్ దిగుతుంది. జస్ట్ 2 టాపిక్స్ అంతే, ఇది సెకండ్ టాపిక్ అనమాట. సో పంపింగ్ ల్యామా గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే ఇది ఇస్తాడు, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో పంపింగ్ ల్యామా. సో ఈ క్వశ్చన్ ఇస్తాడు, షో దట్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ. ఇదే యూనిట్ నుంచి వస్తుంది, 4th యూనిట్. సో ఇది డెడ్ ఈజీ ఉంటుంది, జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. సో షో దట్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ కాంటెక్స్ట్ ఫ్రీ. ఏం లేదు మమ్మ, సింపుల్. మనకి యూనిట్ 2, 3 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క నిమిషం. సో పంపింగ్ ల్యామా ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అని చెప్తుంది. సో రెగ్యులర్ లాంగ్వేజ్లో కూడా చదువుకున్నాం, అప్పుడు ఏం చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఇస్తాడు, ఏ అనేది ఒక లాంగ్వేజ్ ఇస్తాడు, ఏ ఈజ్ ఒక లాంగ్వేజ్. అప్పుడు మనం ఏం చేయాలి, అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ. ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక పంపింగ్ లెంత్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు ఏం కావాలి కండిషను, స్ట్రింగ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్ ఉండాలి. సో మీనింగ్ ఎట్లా చెప్తున్నాం బ్రో అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చింది మామ, ఇది ఒక లాంగ్వేజ్, ఏ అనే లాంగ్వేజ్ బదులు ఇక్కడ ఎల్ పెట్టింది అంతే. సో లాంగ్వేజ్లో ఏముంది, A4N, B4N, C4N ఈ ఫార్మాట్లో స్ట్రింగ్ ఉందంట. సో ఈ స్ట్రింగ్ అనేది మనకి నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ అని తెలుసు. ఎందుకంటే కాంటెక్స్ట్ ఫ్రీ అంటే ఏంది, ఇది PDAతో డిటెక్ట్ చేస్తాం అంతేగా. పుష్ డౌన్ ఆటోమేటాతో మనం కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ని డిటెక్ట్ చేస్తాం. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఏ ఫార్మాట్ ఉంటుంది, A4N, B4N. సో ఇది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఫార్మాట్. సో ఇది A4N, B4N, C4N అంటే C4N ఎక్స్ట్రా వస్తుంది. సో ఇదేంటిది నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ. సో మనం చూసి చెప్పొచ్చు. సో మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం, అజ్యూమ్ దిస్ ఇస్ అ కాంటెక్స్ట్ ఫ్రీ. ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో మనం ఏం చేయాలి, పంపింగ్ లెంత్ ఇన్సర్ట్ చేయాలి. సో పంపింగ్ లెంత్ ఎంత P అనుకో, అప్పుడు ఏమవుతుంది, A4P, B4P, C4P అవుతుంది అంతే కదా. Let us assume the language is context free. Okay, L must be have the pumping length. So P ఉంది అనుకున్నాం. అప్పుడు సచ్ దట్ స్ట్రింగ్ ఏమవుతుంది, స్ట్రింగ్ అనేది ఇట్లా అవుతుంది. ఇది ఒక స్ట్రింగ్ అనుకుందాం, స్ట్రింగ్లో పవర్ P పెట్టినాం. సో ఇది ఒక పవర్ P. సో పంపింగ్ లెంత్ అనేది నువ్వు అజ్యూమ్ చేసుకో. ఎంత అజ్యూమ్ చేసుకున్నాడు, ఇక్కడ 4 అనేది అజ్యూమ్ చేసుకున్నాడు. సో ఇక్కడ 4 పెట్టుకో అన్నిట్లో, A4, B4, C4 అంతే కదా. దీనికి మాడ్ ఎందుకంటే స్ట్రింగ్ ఆఫ్ మాడ్ అన్నాడు. సో స్ట్రింగ్ ఆఫ్ మాడ్ చేసిన గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్. పంపింగ్ లెంత్ అంటే ఎంత, 4, P అనేది 4 తీసుకున్నాం. ఓకే, దీనికి మాడ్ ఏమవుతుంది, దీని లెంత్ అనమాట. సో దీని లెంత్ అంటే A4 అంటే 4A's వస్తాయి, B4 అంటే 4B's వస్తాయి, C4 అంటే 4C's వస్తాయి. సో దీని లెంత్ ఎంత, 4 3 12 అంటే దీని లెంత్ 12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంతేగా. కండిషన్ రైట్. ఓకే,
సో ఈ కండిషన్ రైట్ అయింది. ఇంకేం చేయాలి నెక్స్ట్, డివైడ్ ద స్ట్రింగ్. ఈ ఎస్ అనే స్ట్రింగ్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అక్కడ 3 పార్ట్స్ కింద XYZ, ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ 5 పార్ట్స్ కింద అంటే UVXYZ. ఓకే, దీన్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో నేను చేస్తున్నాను. ఓకే, ఇది ఒక 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ తీసుకుందాం. నీ ఇష్టం ఎట్లా తీసుకోవచ్చు, డివైడ్ ఎట్లా చేసుకోవచ్చు. సో ఇది ఒక 2 పార్ట్స్, ఇది ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో 3 పార్ట్స్ అనేది, ఇది ఒక 2 పార్ట్స్, ఇది ఒక 2 పార్ట్స్. సో మొత్తం ఎన్ని పార్ట్స్, UVXYZ ఇట్లా 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో అది చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో 3 కండిషన్స్ మామ. అక్కడ ఏమవుతుంది XYZ కదా, సో Y/I ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది V/I Y/I ఉంటుంది. అట్లా అనమాట 2. సో మధ్యలో టర్మ్స్ ఉంటుంది చూడు, ఇది ఒక మధ్యలో టర్మ్, ఇది ఒక మధ్యలో టర్మ్, అంతే కదా. ఇది ఎండ్, ఇది మధ్యలో టర్మ్. సో దీనికి మధ్యలో ఆల్టర్నేట్గా ఏం చేయాలి, ఇక్కడ 2 VY ఉన్నాయి. సో ఈ VYకి ఏం చేయాలి, పవర్ I పెట్టాలి. సో పవర్ I. ఓకే, దీనికి పవర్ I పెట్టుకోవాలి. సో ఈ పవర్ I పెట్టుకున్నాం, అంతేగా. ఆల్టర్నేట్, దీని తర్వాత ఇది ఆల్టర్నేట్, నెక్స్ట్ ఇది వదిలేసి నెక్స్ట్ ఇది. సో ఆల్టర్నేట్గా I పెట్టుకున్నాం. సో I పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ I వాల్యూ అనేది పవర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో దీని పవర్ ఎట్లా చేంజ్ చేయాలంటే, ఇప్పుడు I వాల్యూ అనేది >= 0 ఉండాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ 1 2 3 అట్లా ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు. సో నేను ఏం చేసిన 2 పెట్టుకుంటున్నాను. 2 పెట్టుకుంటే గ్యారంటీగా రాంగ్ వస్తుంది మ్యాక్సిమం టైమ్స్. సో 2 పెట్టుకున్నాం. ఏ యాస్టీజ్, దీనికి ఏంది హోల్ పవర్ 2 అనమాట. సో I పవర్ ఏంది ఇది B కదా, ఇది B అనేది ఏంది AA, V = AA. సో దీనికి ఏం చేసిన హోల్ స్క్వేర్ చేసిన. హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది AA హోల్ స్క్వేర్, అంటే AAని 2 టైమ్స్ రాసుకోవాలి. సో AA హోల్ స్క్వేర్. సో AA హోల్ స్క్వేర్ అనుకో ఇట్లా. లేకపోతే నెక్స్ట్ BB 4B యాస్టీజ్. నెక్స్ట్ C పవర్ ఏం చేయాలి హోల్ స్క్వేర్, అంటే ఏంది Cని హోల్ స్క్వేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమైనా 2 Cల యాస్టీజ్. సో ఇప్పుడు దీన్ని మొత్తం చేసి ఎంత వస్తుందో చూసుకో. A² దీనికి A/4. సో AA ఉంది, AA హోల్ స్క్వేర్ అంటే ఏంది మామ, AA హోల్ స్క్వేర్ అంటే ఏంది A అనేది 4 టైమ్స్ వస్తుంది. సో A 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ అంటే A/6 అంతే కదా. సో ఇక్కడ ఏమైంది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 4 టైమ్స్ వస్తుంది. సో 4 + 2 ఎంత 6, A/6. నెక్స్ట్ ఇక్కడ B/4. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది C హోల్ స్క్వేర్ అంటే ఏంది C హోల్ స్క్వేర్ అంటే Cని 2 టైమ్స్, Cని 2 టైమ్స్. సో C/4 మళ్ళీ ఇక్కడ 5 6, C/4 5 6, C/6 వస్తుంది. సో ఇది ఏ ఫార్మేట్లో ఉండాలి మనకి, A/n B/n C/n ఫార్మేట్లో ఉండాలి. ఉందా చూసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఏంది ఇక్కడ 3 పవర్స్ అనేది సేమ్ ఉండాలి, ఇక్కడ సేమ్ లేదు. సో సేమ్ లేదు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫాల్స్. ఇక్కడ మొత్తం ఇదే చెప్తాడు చూడు మామ. స్ట్రింగ్ తీసుకున్నాం, పంపింగ్ లెంత్ 4 అని అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు తర్వాత ఏంది mod of s > P ఉండాలి, ఉంది. ఇప్పుడు దీన్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ పవర్ పెట్టుకోవాలి. ఈ పవర్ వాల్యూలో I వాల్యూ అనేది > 0 ఉండాలి. సో I వాల్యూ 2 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి పవర్ 6 4 5 అట్లా వస్తుంది. అప్పుడు ఏముండాలి, ఈ ఫార్మాట్లో ఉండాలి. సో లాంగ్వేజ్ అనేది నాట్ బిలాంగ్స్ టు. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్. అంటే ఏంది డైరెక్ట్ చెప్పొచ్చు మనం, ఇక్కడ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే, ఈ 3 కండిషన్స్లో ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ అని చెప్పొచ్చు. సో ఇది ఒక్కటే దాంతో చెప్పినాం అనుకో, నీకు ఫుల్ మార్క్స్ చేయడు. నెక్స్ట్ ఇది కూడా ప్రూవ్ చేయాలి. ఇది డెడ్ ఈజీ. VY mod అంటే ఇది V కదా, ఇది Y. సో ఇది V ఎంత 2 లెంత్, Y లెంత్ ఎంత 1. సో 2 + 1 ఎంత, 2 + 1 ఎంత, VY అన్నాడు కదా. సో VY అంటే దీని లెంత్ 2, దీని లెంత్ ఎంత 1. సో 2 + 1 ఎంత 3. సో 3 > 0 ఉందా. సో 3 > 0 ఉంది. సో 3 > 0 ఉంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ. ఫస్ట్ కండిషన్ ఫాల్స్, ఈ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఈ కండిషన్ చూసుకో, VXY. ఇక్కడ VXY ఏమనుకున్నాం, ఇవి అనుకున్నాం. సో V అంటే ఇది 2, దీని లెంత్ ఈ VXY 3 లెంత్ యాడ్ చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9. సో దీని లెంత్ ఎంత 9 < P ఉండాలి. సో < P అంటే ఎంత 4, అంతే కదా, పంపింగ్ లెంత్ 4. సో 9 ఎప్పుడైనా సరే 9 < 4 అవుతుందా, కాదు. 9 < 4 కాదు, 9 > 4 అవుతుంది. సో రాంగ్. ఈక్వల్ టు కూడా కాదు, సో రాంగ్. సో థర్డ్ కండిషన్ అనేది రాంగ్. సో ఫస్ట్ కండిషన్ రాంగ్, థర్డ్ కండిషన్ రాంగ్, ఇది ఒక్క కండిషన్ రైట్. అప్పుడు ఏం చేయాలి, ఇట్ ఈస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ అని చెప్పాలి. ఎప్పుడు కాంటెక్స్ట్ ఫ్రీ అని చెప్తాం, 3 రైట్ అయినప్పుడే మనం చెప్తాం అనమాట, అట్లా అనమాట. సో ఒక్కటి రాంగ్ వచ్చినా సరే ఇట్ ఈస్ నాట్ కాంటెక్స్ట్ ఫ్రీ. మాక్సిమం నాటే వస్తుంది, అన్నిటికీ నాటే వస్తుంది క్వశ్చన్లో. సో ఇది లాంగ్ ఆన్సర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. చూసానండి, చాలా బాగుంది. మండుతున్నట్టుంది. సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా.